హాయ్ ఫ్రెండ్స్. గులాబీ చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగా పూసాయి. మీకు చూయిద్దామని ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. సాయంత్రం 6 అయింది. ఇవి కోసుకెళ్ళి ఎర్లీ మార్నింగ్ పూజకి వాడతాననమాట. అప్పుడు కోయలేను కాబట్టి రోజు సాయంత్రమే కోసుకుంటాను. ఇక్కడ టెర్రస్ పైన నాకు సన్నజాజులు ఇవన్నీ చాలా దొరుకుతాయన్నమాట. ముందు గులాబీలు మీకు చూయించి కొద్దామని ఇలా చూయిస్తున్నాను. అసలు ఇవన్నీ ఇప్పుడు తెంపేస్తాను. ముందుగా చూడండి మీరు చాలా బావున్నాయి. ఇవి కలర్స్ చూడండి ఎంత బావున్నాయో. అసలు ఫోటోకి పెడితే ఇవి చాలా అందం వస్తుంది. వాటికల్లే చూడబుద్దవుతదనమాట. అసలు మొన్న చూయించాను గదా! మీకు ప్లేట్‌లోకి కోసి. మళ్ళీ తర్వాత 2 డేస్‌కేనండి నేనిప్పుడు మీకు చూయించేది మళ్ళీ. అసలు ఆ రోజు ప్లేట్ నిండా దొరికాయి. మళ్ళీ ఇప్పుడు 2 డేస్‌కి చూపిస్తున్నాను. మళ్ళీ ఇన్ని పూసాయి. చూడండి ఇవి ఇవి చాలా పూస్తాయి. పూస్తుంటే రోజుకి 5, 6 అయినా పూస్తాయన్నమాట. కానీ ఒక 2 డేసే ఉంటాయి. తర్వాత వడివడిపోతాయి. వాటిలాగా 5, 65 డేస్ ఉండవు. ఇవి నర్సరీ మొక్కండి. నర్సరీలో 2 మొక్కలు తీసుకుంటే ఒకటి యెల్లో కలరు, ఒకటి మెరూన్ రెడ్డు కలర్‌లా రెడ్, మెరూను అలా ఆ టైప్‌లో ఉంది. పెద్ద పువ్వు వస్తుందనమాట. ఇది చూడండి ఇంకా 4, 5 పూలు రాలాయి కింద. నేను ఇవన్నీ స్టాండ్‌ల కింద అక్కడ టెర్రస్ పైన ఊడుద్దామని ఇవన్నీ కిందకి దింపాను. అవి మీకు చూపిస్తున్నాను కిందున్నవి. ఇవి స్టాండ్ మీంచి దింపేశాననమాట. అస్సలు చాలా పూలు పూసింది. బాగా పూస్తుంది ఇది. పూలు మంచిగొస్తున్నాయి దీనికి. పేపర్ పూ టైప్‌లో ఉందిది. చాలా బావున్నాయి పూలు. ఏమిస్తున్నామండి. ఎప్పుడో నెలకొకసారి ఫుడ్ పెడతాను. వర్మీ కంపోస్టో ఏదో ఒకటి అలానే నేను తయారు చేసుకున్న కంపోస్టే ఇస్తా. ఇవి చూడండి ఎంత బావున్నాయో. కిచెన్ వేస్ట్ వాటర్ మాత్రం వారానికొకసారి కంపల్సరీగా ఇస్తానండి.